కాలసర్ప దోషం గురించి చాలామంది భయపడతా ఉంటారు. ఎలా చేయాలి? ఏంటి? అసలు అది ప్రభావం దాని ప్రభావం ఎలా ఉంటుంది? కాల సర్ప దోషము జ్యోతిష్ శాస్త్రంలో ఇది ఒక అతి పెద్ద టాపిక్ ఇది. అంటే సర్పగ్రహాలు అనేటువంటి రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు ఉండడము, సవ్యకాల సర్పదోషం, అపసవ్య సర్పదోషం రకరకాలుగా చెప్తారు. అలా ఉండడం కాల సర్పదోషంగా భావించబడుతుంది. ఈ రెండు గ్రహాల మధ్యలో గ్రహాలు ఉంటే వేరే యోగాలు విత్డ్రా చేసుకోలేరు. అంటే పంజీవ యోగాలు ఇవి అడ్డుకుంటూ ఉంటాయి అనేసి అది వాస్తవమే. సర్పగ్రహాలు కలియుగంలో పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయి. రాహు కేతువు. రాహువు ఆశ, మనకున్న ఆశ అంతా రాహువే. ఆశ తీరకపోతే ఏముంటుంది? నిరాశ. ఆ నిరాశ అంతా కేతువే. ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి జాతకులు వీళ్ళు అర్థం. రాహుకేతువులు అంటే రాహువు విపరీతమైన విజువలైజేషన్ ఇస్తాడు. విపరీతమైన విజువలైజేషన్ అంటే ఆ రాహుకేతు కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే బాహుబలి 10 ఎలా ఉంటుందో ఆలోచిస్తారు ముందుగానే. ఇంటికి మించిన అన్ని ఎపిసోడ్లు అన్ని 3, 4, 5, 6, 7, 8, 9 వరకు వీళ్ళు విజువలైజ్ చేసి 10 గురించి ఆలోచిస్తుంటారు. అది సాధ్యమా? కాదు. అంటే అసాధ్యాలు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఆలోచించేది ఆచరణలో వచ్చినట్టు ఊహించి పవర్ఫుల్గా ఆలోచిస్తారు. అవి రావు. అప్పుడు నిరాశ చెందుతారు. ఇట్లా ఊహించుకుంటూ భ్రమించుకుంటూ ఎంతకాలం బతకాలి అని బాధపడుతుంటారు. కొద్ది రోజులు ధైర్యంగా ఉంటారు, కొద్ది రోజులు మళ్ళీ బాధపడుతుంటారు. ఇలా ఆశ నిరాశల మధ్యలో ఏదో జరుగుతూ ఉంది, ఏదో అవుతుంది, ఎవరెవరి షార్ట్లే ఐఎమ్ వెరీ బిగ్ షాట్ ఇలాంటి ఆలోచన వచ్చే వాళ్ళంతా ఎక్కువ కాలసర్ప దోష ప్రభావాలు లోనవుతుంటారు.